నర్మదా, ప్రేమ, ధీరజ్లు వల్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవేళ వల్లి ప్రెగ్నెన్సీ పోవడానికి నేనే కారణమైతే ఆ గిల్ట్ నన్ను లైఫ్ లాంగ్ వెంటాడుతూ ఉంటుంది ప్రేమ అని అంటూ ఉంటుంది నర్మద. అక్క, ఏం జరిగిందో ఏంటో పక్కాగా కన్ఫర్మ్ చేసుకోకుండా నీకు నువ్వు నిందలు వేసుకోకక్క అని అంటూ ఉంటుంది ప్రేమ. వదిన, పెద్ద వదిన మనసు మారడం, నీకు అనుకూలంగా మాట్లాడడం, అందులోనూ ఒక్క పూటలోనే తనలో ఇంత మార్పు రావడం అసాధ్యం. నో డౌట్ వదిన, అసలు దీని వెనక ఏదో మతలబు మాయా ఉన్నాయి అని అంటూ ఉంటాడు ధీరజ్. అనుకొని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. ఇక అవును వదిన, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అడుగుతాడు ధీరజ్. సడన్గా సైడ్ నుంచి ఒక ఆటో వచ్చింది ధీరజ్. ఆ అమ్మాయి కళ్ళజోడు పెట్టుకుని ఫేస్కి కర్చీఫ్ కట్టుకుని ఉంది అంటుంది నర్మద. ఏంటి వదిన, ఆటో డ్రైవర్ అమ్మాయా? నాకు తెలిసి ఏరియాలో లేడీ ఆటో డ్రైవర్స్ ఎవరూ లేరు వదిన అంటాడు ధీరజ్. దాంతో దెబ్బకి షాక్ అవుతుంది సుక్కు. వీళ్ల మాటల్ని చాటుగా వింటూ ఉంటుంది. పైగా ఆ అమ్మాయి ఫేస్కి కర్చీప్ కట్టుకోవడం, కళ్ళజోడు పెట్టుకుని ఉండడం, ఇదంతా చూస్తుంటే తనను గుర్తుపట్టకుండా ఉండడం కోసమే అలా చేస్తుందని, కావాలనే యాక్సిడెంట్ చేస్తుందని డౌట్గా ఉంది వదిన అంటాడు ధీరజ్. డౌట్ ఏంటి ధీరజ్, అదే కన్ఫామ్. లేకపోతే ఫేస్కి మాస్క్ ఎందుకు కట్టుకుంటుంది చెప్పు అని అంటుంది ప్రేమ అనుమానంగా. వదిన, ఆ లేడీ కిలాడీ డ్రైవర్ని పట్టుకుంటే వల్లి వదినలో వచ్చిన మార్పు దగ్గర నుంచి హాస్పిటల్లో ఏం జరిగింది అనే దాని వరకు మొత్తం బయటకు వస్తాయి అంటాడు ధీరజ్. ఓ మై ఆటో డ్రైవర్ క్యారెక్టర్, కత్తి అటు తిరిగి ఇటు తిరిగి నా వైపుకు తిరిగింది అంటూ భయంతో ఈ విషయాన్ని వల్లికి చెప్పడానికి పరుగు పెడుతూ ఉంటుంది సుక్కు.